Good evening everyone. Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So coming to the session, today's topic is vitamin B6. So already manam previous classes lo vitamin B complex loni different types discuss చేసుకున్నాం. So today's class is vitamin B6 also called as pyridoxine. So దీన్ని pyridoxine అని కూడా అంటాం. So vitamin B6 అనేది 3 group of compounds తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, వైటమిన్ B6 అనేది 3 compounds తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దోస్ ఆర్ pyridoxine, pyridoxal and pyridoxyamine. ఓకేనండి, pyridoxine, pyridoxal and pyridoxyamine. సో ఈ 3 group of compounds కలిపి మనం వైటమిన్ B6 అని అంటాం. సో ఇట్ వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఇన్ 1938 అండి. దీన్ని ఫస్ట్ 1938లో ఐసోలేట్ చేశారు ఫ్రమ్ ఈస్ట్ నుంచి మనకి పైరిడాక్సిన్ ని ఐసోలేషన్ అనేది ఫస్ట్ ఐసోలేషన్ అనేది చేశారనమాట. సో ఫస్ట్ కనిపెట్ కాంపౌండ్ ఏంటి అంటే పైరిడాక్సిన్. అండ్ లేటర్ 2 కాంపౌండ్స్ ని కూడా, అంటే ఫస్ట్ పైరిడాక్సిన్ ని కనుగొన్నారు, తర్వాత వచ్చి పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సిల్ అమైన్ ని డిస్కవర్ చేశారు. ఎవరు అంటే స్నెల్ అనే ఆయన సెలెనైడ్ సైంటిస్ట్ మనకి నెక్స్ట్ లేటర్ 2 కాంపౌండ్స్ ని కూడా డిస్కవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ వైటమిన్ B6. సో నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అండి నెక్స్ట్ వచ్చి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ B6. వైటమిన్ B6 యొక్క స్ట్రక్చర్ ఇది. సో కమింగ్స్ టు ద కెమిస్ట్రీ, మనకి 3 స్ట్రక్చర్స్ ఉంటాయండి, పైరిడాక్సిన్, పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సిఅమైన్. ఈ త్రీ కాంపౌండ్స్ కలిపి మనం వైటమిన్ B6 అంటామని చెప్పుకున్నాము. సో వైటమిన్ B6 కి 3 కాంపోనెంట్స్, 3 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో మనకి 3 స్ట్రక్చర్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఓకేనండి, 3 స్ట్రక్చర్స్ కూడా ఒకేలా ఉంటాయి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ దేర్ ఈచ్ స్ట్రక్చర్ కంటైన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో స్ట్రక్చర్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే 4th కార్బన్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ పైరిడిన్ రింగ్ అంటాం దీన్ని. ఓకేనా, దీన్ని పైరిడిన్ రింగ్ అంటాము. సో ఈ పైరిడిన్ రింగ్ కి 4th కార్బన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ లో చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి దానికి కూడా 4th కార్బన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ అనేది చేంజ్ అయితే దాని యొక్క స్ట్రక్చర్ అన్నది, దాని యొక్క నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనండి, ద కాంపౌండ్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్డ్ టు ద 4th కార్బన్ ఇన్ పైరిడిన్ రింగ్. సో పైరిడిన్ రింగ్ దగ్గర నేను ఇండికేట్ చేస్తున్నానుగా, పైరిడిన్ రింగ్ దగ్గర 4th కార్బన్ లో మనకి 4th కార్బన్ దగ్గర ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ గా ఉంటే మనకి స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ 4th కార్బన్ దగ్గర ఆల్కహాల్ గ్రూప్ ఉంటే, సో CH2OH ఆల్కహాల్ గ్రూప్ ఉంటే దాన్ని పైరిడాక్సిన్ అంటాం. అలాగే ఈ 4th కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ CH4 గ్రూప్ ఉంటే దాన్ని పైరిడాక్సిల్ అంటాం. అలాగే అమైన్ గ్రూప్ NH2 కనుక అటాచ్ అయితే పైరిడిన్ రింగ్ కి 4th కార్బన్ దగ్గర దాన్ని పైరిడాక్సీ అమైన్ అని అంటాం. ఓకేనండి, సో ఫస్ట్ మనకి ఆల్కహాల్ 4th కార్బన్ దగ్గర ఆల్కహాల్ గ్రూప్ అన్నది అటాచ్ అయితే దాన్ని పైరిడాక్సిన్ అంటాం. అలాగే ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయితే దాన్ని పైరిడాక్సిల్ అంటాం. అండ్ అమైన్ గ్రూప్ అటాచ్ అయితే దాన్ని పైరిడాక్సీ అమైన్ అని అంటాం. ఓకేనా, సో పైరిడాక్సిన్ అన్నది పైరిడాక్సిల్ కింద పైరిడాక్సీ అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి, పైరిడాక్సిన్ అన్నది పైరిడాక్సిల్ కింద అండ్ పైరిడాక్సీ అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సీ అమైన్ అనేవి పైరిడాక్సిన్ కింద కన్వర్ట్ అవ్వవు. సో ఐ థింక్ యూ కెన్ గెట్ ద పాయింట్. పైరిడాక్సిన్ అన్నది పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సీ అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి, ఇది పైరిడాక్సిన్ అనేది పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సీ అమైన్ కింద కన్వర్ట్ అవుతుంది, కానీ ఈ రెండు పైరిడాక్సిన్ కింద కన్వర్ట్ అవ్వవు. ఓకేనండి, సో నెక్స్ట్ వచ్చి కోఎంజైమ్. మనకి ప్రతి వైటమిన్ కి కూడా కొన్ని వైటమిన్స్ కి మనం కోఎంజైమ్స్ చెప్పుకున్నాం. ఓకేనా, ప్రీవియస్ క్లాసెస్ లో మీరు రిఫర్ చేసుకుంటే వైటమిన్స్ కి కోఎంజైమ్స్ ఉన్నాయి. సో దీనికి కోఎంజైమ్ వచ్చి PLP అండి, పైరిడాక్సిల్ ఫాస్ఫేట్. సో యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B6 కోఎంజైమ్ వచ్చి పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనేది దీని కోఎంజైమ్. ఓకేనండి, సో
ఈ కోఎంజైమ్ ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుంది అంటే 3 కాంపోనెంట్స్ కూడా ఈ కోఎంజైమ్ అనేది సింథసిస్ అవుతుంది. పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ పిఎల్పి అనేది 3 కాంపోనెంట్స్ పైరిడాక్సిన్, పైరిడాక్సిల్ అండ్ పైరిడాక్సీ అమైన్ నుంచి కూడా మనకి ఈ కోఎంజైమ్ అనేది సింథసిస్ అవుతుంది. అండ్ దిస్ కోఎంజైమ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ మెనీ physiological functions and deficiency of this coenzyme can also causes different types of diseases. Okay nandi, so this is the structure and chemistry of vitamin B6. So next వచ్చి food source. So what is the source? అంటే మనకి pyridoxine అనేది plants లో ఎక్కువ ఉంటుంది. So pyridoxine is mostly present in plants while pyridoxal and pyridoxyamine are found in animal feeds. సో ఫస్ట్ ది ప్లాంట్స్ లో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ 2 వచ్చేసి మనకి యానిమల్ ఫీడ్స్ లో ఉంటుంది. సో రిచ్ సోర్స్ వచ్చి సిరల్స్, పీస్, క్యారెట్స్, పొటాటోస్, బనానాస్, అవకాడోస్, వాటర్ మిలాన్స్ అండ్ ఈస్ట్ అన్నది మనకి రిచ్ సోర్స్ అండి. 3 కాంపోనెంట్స్ కి ఇది రిచ్ సోర్స్ అన్నమాట. అండ్ ఇందులో ఎక్కువగా మనకి ఉంటుంది. అండ్ ఆల్సో నాన్ వెజ్ అండ్ ఫ్లెష్ వచ్చేసరికి సాల్మన్, చికెన్, ఫిష్, బీఫ్ అండ్ పోర్క్ ఆర్ ఆల్సో source for the vitamin B6. So this is the food source andi. So next vachi physiological functions. So what is the physiological functions of vitamin B6 ante it is essential for growth of infants ante chinna pillalloni growth ki chala essential అండి వైటమిన్ B6 అనేది చిన్న పిల్లలు. ఇన్ఫాంట్స్ అంటే చిన్న పిల్లలు. సో చిన్న పిల్లల్లో మనకి గ్రోత్ అనేది ఉండడానికి మనకి వైటమిన్ B6 అనేది హెల్ప్ అవుతుంది. అండ్ సో మనం చెప్పుకున్నట్టు వైటమిన్ B6 కోఎంజైమ్ వచ్చి చాలా ఫిజియలాజికల్ ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో వైటమిన్ B6 కోఎంజైమ్ ఏంటి? పిఎల్పి పైరిడాక్సీ అమైన్ అని చెప్పుకున్నాం కదా, పైరిడాక్సిల్ ఫాస్ఫేట్. సో ఈ పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఫంక్షన్స్ యాజ్ కో decarboxylase in the carboxylation of tyrosine, arginine, glutamic acid and certain other amino acids. సో కొన్ని అమైనో యాసిడ్స్ అనేవి డీకార్బాక్సిలేషన్ జరుగుతుందండి. సో డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్. ఓకేనండి, కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది రిమూవ్ అయిపోతుంది. అమైనో యాసిడ్స్లో కార్బాక్సిలిక్ గ్రూప్, అమైన్ గ్రూప్ ఉంటాయి కదా. సో రిమూవల్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్ని ఏమంటాము అంటే డీకార్బాక్సిలేషన్ అని అంటాం అనమాట. సో ఆ డీకార్బాక్సిలేషన్ జరగడానికి ఈ ఎంజైమ్ అనేది హెల్ప్ అవుతుంది. అమైనో యాసిడ్స్లో డీకార్బాక్సిలేషన్ జరగడానికి కో డీకార్బాక్సిలేజ్ కింద ఈ ఎంజైమ్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. అలాగే అమైనో యాసిడ్ మెటబాలిజమ్స్లో కూడా ఈ పిఎల్పి అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా, సో కొన్ని అమైనో యాసిడ్స్ మెటబాలిజమ్స్ జరుగుతాయి కదా. సో ఆ అమైనో యాసిడ్ మెటబాలిజమ్స్లో ఈ పిఎల్పి పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ అనదర్ ఫంక్షన్ వచ్చి ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ రియాక్షన్స్ లైక్ ట్రాన్స్అమైనేస్, డీకార్బాక్సిలేషన్ అండ్ డీఅమైనేషన్. ట్రాన్స్అమైనేషన్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైన్ గ్రూప్ ఫ్రమ్ ఎన్ అమైనో యాసిడ్ టు కీటో యాసిడ్ గ్రూప్. ఒక అమైనో యాసిడ్ నుంచి అమైన్ గ్రూప్ నుంచి, సో మనకి అమైనో యాసిడ్లో అమైన్ గ్రూప్ ఉంటుంది అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది కదా. సో ఒక అమైనో యాసిడ్లో ఉన్న అమైన్ గ్రూప్ని కీటో యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్అమైనేషన్ అని అంటాం. ఓకేనండి, ఒక అమైనో యాసిడ్లో ఉన్న అమైనో గ్రూప్ అంటే NH2 గ్రూప్ని కీటో యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్అమైనేషన్ అంటాం. అండ్ డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్ని అమైనో యాసిడ్లో ఉన్న కార్బాక్సిలిక్ గ్రూప్ని రిమూవ్ చేయడాన్ని డీకార్బాక్సిలేషన్ అంటాం. అండ్ డీఅమైనేషన్ అంటే రిమూవల్ ఆఫ్ అమైన్ గ్రూప్. సో అమైన్ గ్రూప్ ఉంటుంది కదా, అమైనో యాసిడ్లో అమైన్ గ్రూప్ NH2 గ్రూప్, దాన్ని రిమూవ్ చేయడాన్ని డీఅమైనేషన్ అని అంటాం. సో ఇలాగా ట్రాన్స్అమైనేషన్, డీకార్బాక్సిలేషన్ అండ్ డీఅమైనేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది ఈ కోఎంజైమ్, అదే పిఎల్పి అండి. సో ఈ పిఎల్పి అనేది అమైనో యాసిడ్స్లో ట్రాన్స్అమైనేషన్, డీకార్బాక్సిలేషన్ అండ్ డీఅమైనేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ వైటమిన్ B6. సో కమింగ్స్ టు డెఫిషియన్సీ. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ? సో వైటమిన్ B6 అనేది మనకి తక్కువ అయితే కనుక దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, దాని డెఫిషియన్సీ వల్ల మన బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ మనకి వైటమిన్ B6 డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో ఇట్స్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B6 is very rare because of its easy available in most food stuffs అండి. సో
మోస్ట్ ఫుడ్ స్టఫ్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది, ఫుడ్లో ఎక్కువగా దొరకడం వల్ల వైటమిన్ B6 డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా వస్తుంది మనకి. వైటమిన్ B6 డెఫిషియన్సీ చాలా తక్కువగా చూస్తామన్నమాట. సో ఇన్ కేస్ డెఫిషియన్సీ కనుక వస్తే ఏమవుతుంది అంటే డెఫిషియన్సీ ఈస్ అసోసియేటెడ్ విత్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ సచ్ యాజ్ డిప్రెషన్, ఇరిటబిలిటీ, నెర్వస్నెస్ అండ్ మెంటల్ కన్ఫ్యూజన్. సో డెఫిషియన్సీ కనుక వస్తే ఏమవుతుంది అంటే ఆ వాళ్ళలో డిప్రెషన్కి గురవుతారు అండ్ ఇరిటేటివ్గా ఉంటారు అండ్ నర్వస్నెస్ గాను, మెంటల్ కన్ఫ్యూజన్, మెంటల్ అంటే స్టెబిలిటీ ఉండదు, వాళ్ళ ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళ మెంటల్ స్టేట్ అన్నది స్టేబుల్గా ఉండదు అనమాట. సో ఇవి దాని యొక్క డెఫిషియన్సీ అండి. అండ్ కన్వల్షన్స్ అండ్ పెరిఫరల్ న్యూరోపతి. సో కన్వల్షన్స్ అంటే మూర్ఛ అంటారు కదా, సో కన్వల్షన్స్ అండ్ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంటి అంటే డ్యామేజ్ ఆఫ్ నర్వ్స్ అవుట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ అండి. సో బ్రెయిన్ అవుట్ సైడ్లో ఉన్న నర్వ్స్ అన్నవి డ్యామేజ్ అవుతాయి అండ్ ఆల్సో స్పైనల్ నర్వ్స్ అన్నవి కూడా డ్యామేజ్ అవడాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటాము. సో సివియర్ కండిషన్స్లో మనకి ఈ 2 సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. కన్వల్షన్స్ అండ్ పెరిఫరల్ న్యూరోపతి ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ సివియర్ డెఫిషియన్సీ. కన్వల్షన్స్ అంటే మూర్ఛ అండ్ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంటంటే డ్యామేజ్ ఆఫ్ నర్వ్స్, బ్రెయిన్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అండ్ ఆల్సో స్పైనల్ నర్వ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతాయి. అండ్ డిక్రీజ్ ఇన్ హిమోగ్లోబిన్ లెవెల్. సో మనకి వైటమిన్ B6 అనేది డెఫిషియన్సీ వస్తే దేర్ ఈజ్ ఆల్సో డిక్రీజ్ ఇన్ హిమోగ్లోబిన్ లెవెల్ అండి. హిమోగ్లోబిన్ లెవెల్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఎలా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్ డిక్రీజ్ అయితే మనకి ఎనీమియానే వస్తుంది. సో ఇక్కడ వచ్చే ఎనీమియా ఏంటి అంటే హైపోక్రోమిక్ మైక్రోసిస్టిక్ ఎనీమియా. హైపోక్రోమిక్ మైక్రోసిస్టిక్ ఎనీమియా అంటే హైపోక్రోమిక్, హైపో అంటే కలర్ అన్నది తక్కువ ఉంటుందండి, హైపో అంటే తక్కువ, క్రోమిక్ అంటే కలర్, ఓకేనా. సెల్స్ యొక్క హిమోగ్లోబిన్ కలర్ అనేది తక్కువ ఉంటుంది, హైపోక్రోమిక్ తక్కువ కలర్. అండ్ మైక్రోసిస్టిక్ అంటే స్మాల్ ఇన్ సైజ్ అండి, అబ్నార్మల్ సైజ్. మైక్రో అంటే స్మాల్, సిస్టిక్ అంటే సైజ్, స్మాల్ సైజ్ అనేది స్మాల్గా ఉంటుంది. అండ్ ఎనీమిక్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. మనకి సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే హైపోక్రోమిక్ మైక్రోసిస్టిక్ ఎనీమియా, ఓకేనా. స్మాల్, కలర్ అనేది పేల్గా ఉంటుంది అండ్ వాటి యొక్క సైజ్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోవడం వల్ల ఈ ఎనీమిక్ అనేది మనకి వస్తుంది, ఓకేనండి. సో దిస్ ఈజ్ ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B6. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైటమిన్ B6 అండి. సో ఇంట్రడక్షన్, కెమిస్ట్రీ అండ్ ఫుడ్ సోర్స్, physiological functions and deficiency of vitamin B6. So this is all about vitamin B6. Thank you.